ఉత్తమ పౌరులుగా తయారవడానికి వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ కృషి చేస్తున్నట్లు జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షుడు జేఎఫ్ఎస్ అడ్వకేట్ రాకేష్ శర్మ చెప్పారు. వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించి ఉత్తమ పౌరులుగా తయారవడానికి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జేసీఐ కృషి చేస్తున్నట్లు జేసీఐ ఇండియా జాతీయ అధ్యక్షుడు జేఎఫ్ఎస్ అడ్వకేట్ రాకేష్ శర్మ చెప్పారు. 1915లో ప్రారంభించిన జేసీఐ 108 ఏళ్ల చరిత్ర కలిగి ఉందని, భారతదేశంలో 1949లో ప్రారంభమైందని ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువ నాయకుల సహజమైన ప్రతిభను జేసీఐ గుర్తించి అభివృద్ధి చేస్తుందన్నారు. జేసీఐ జోన్ 21 విజిట్ చేయడానికి రాజమండ్రి విచ్చేసిన ఆయన హోటల్ లా హాస్పిన్లో మీడియాతో మాట్లాడారు. జేసీఐ జోన్ 21 ప్రెసిడెంట్ జేసీ కృష్ణభాస్కర్ ఆయనను పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాకేష్ శర్మ మాట్లాడుతూ 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వయసు గల యువతను జేసీఐలో చేర్చుకుని 3 స్టేజీలలో అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఆ తర్వాత సమాజంలో ఉన్నతమైన పౌరులుగా జీవించడానికి జేసీఐ మంచి వేదికగా నిలుస్తోందని ఆయన తెలిపారు. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించిన జేసీఐ 1500 చాప్టర్స్లలో 60,000 మంది సభ్యులను కలిగి ఉందని రాకేష్ శర్మ చెప్పారు. ఆయా చాప్టర్స్ పరిధిలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని శాశ్వతంగా పరిష్కరించేందుకు జేసీఐ కృషి చేస్తుందని అన్నారు. భారతదేశ గణతంత్ర రాజ్యాంగం అవతరించి 75 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో జేసీఐ భారత్లో ఆవిర్భవించి 75 ఏళ్ల వేడుకకు సన్నద్ధమవుతోందని రాకేష్ శర్మ చెప్పారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించడం, బాలికా విద్యను ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను జేసీఐ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కృష్ణభాస్కర్ మాట్లాడుతూ రాజమండ్రిలో గోదావరి జల కాలుష్యం నివారించడానికి కృషి చేయడం, రక్తదాన సమస్యను అధిగమించడం వంటివి జేసీఐ చేస్తుందని తెలిపారు. అనంతరం జేసీఐ సభ్యుల సమావేశంలో రాకేష్ శర్మ మాట్లాడుతూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టి జేసీఐ ఇండియాలో ఉత్తమంగా నిలవాలని ఆకాంక్షించారు. జేసీఐ రాజమండ్రి రాయల్స్ ప్రెసిడెంట్ జేసీబీ రోహిత్, జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ రాజమండ్రి రాక్ స్టార్స్ జోన్ ప్రెసిడెంట్ జేఎఫ్బి కందుల భార్గవ్, వీరితో పాటు మిగతా జేసీ ప్రెసిడెంట్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Media of Rajamundry being the cultural capital of this wonderful state, I am really excited and honored to be here to meet the local organization presidents, the grassroots level members of this organization, and also I am happy to meet and talk to the press and media people of Rajamundry. Thank you so much for the support the media and press is giving to the organization called JCI. See, the relevance of this organization is that the government of India, the Republic of India, is celebrating the 75th year this year in 2024. Along with the Republic of India, this organization was also born 75 years before at Kolkata. This organization, Junior Chamber International India, is celebrating its 75th anniversary. On this 75th anniversary year, there is a proud moment for JCI India because the entire international JCI fraternity is also being led by an Indian called Kaveen Kumar Kumaravel. The world president is also from India. So this organization is basically a skill development organization which develops leaders for the changing world. We know that this organization started 108 years before in 1915 at the United States of America. After this organization started based on some values and some beliefs. So when we see in the politics, when we see in the community organizations, whichever organization started for some basic of values, after years the values comes deteriorated and the values come diluted, and sometimes the organizations and its members work against whatever values and beliefs we had at the time of the inception. నమస్కారం, నా పేరు జేసీ కృష్ణభాస్కర్, జోన్ ప్రెసిడెంట్ ఆఫ్ జోన్ 26. అంటే మన ఆంధ్ర స్టేట్ అంతా కూడా ఇక్కడ కవర్ అవ్వడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఈ జేసీఐ ఆర్గనైజేషన్ నుంచి నేషనల్ ప్రెసిడెంట్ అఫీషియల్ విజిట్ అని ఇక్కడ పండగలా జరుపుకోవడం జరుగుతుంది. ఈ అఫీషియల్ విజిట్లో జేసీఐ ఇండియా మొత్తం అంటే 28 స్టేట్స్ నుంచి పర్యవేక్షించేటువంటి నేషనల్ ప్రెసిడెంట్ ప్రతి ప్రాంతాన్ని కూడా ఇక్కడ వీక్షించడం జరుగుతుంది. ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారని ఏంటనేది
సో మన రాజమండ్రికి వచ్చేసేటప్పటికి ఈ జేసీఏ ఆర్గనైజేషన్లో మొత్తం 11 చాప్టర్లు ఉన్నాయి. ప్రతి చాప్టర్ నుంచి మనకి సుమారు 50 నుంచి 100 మంది మెంబర్స్ ఉంటారు. సో టోటల్గా ఒక 700 మంది ఇక్కడ జేసీస్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఈ 700 మంది జేసీసీ కూడా ప్రతి సంవత్సరం రాజమండ్రిలో ఉండేటువంటి యువతని కలుపుకుంటూ ఇక్కడ రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయితేనే, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అయితేనేంటి, అలాగే ఓఎల్ఓఎస్పి ఇక్కడ లోకల్లో రాజమండ్రిలో మనకి పరిష్కరించాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రివర్ క్లీనింగ్ అనుకోండి, లేదంటే బ్లడ్ డొనేషన్ అనుకోండి, ఇలా రకరకాల ప్రోగ్రాంలు కమ్యూనిటీలో ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ ప్రోగ్రామ్ని సస్టైనబుల్ సొల్యూషన్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఎలా తీసుకురావాలనేది ప్లానింగ్తో ముందరికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు, గవర్నమెంట్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా చక్కగా ఇక్కడ క్వాలిఫైడ్ ట్రైనర్స్ ద్వారా చక్కని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందించడం జరుగుతుంది. ఎంపవరింగ్ యూత్ అని కానీ, ఫ్యూచర్ అనే ప్రోగ్రామ్స్ ద్వారా మన ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అందించడం జరుగుతుంది.